ఒక చిన్న అందమైన గ్రామం. పచ్చని కొండల మధ్య ఉన్న ఈ గ్రామంలో జీవితం ప్రశాంతంగా సాగుతోంది. పక్షులు చప్పుడు చేస్తూ, ఆవులు మేత తింటూ, నడిచే సమయం. కాని, పిల్లల విషయానికి వస్తే, వాళ్ళ అల్లరి చప్పట్లే వినిపిస్తాయి. రమణ, సీత, కృష్ణ, లక్ష్మి అనే ఈ అల్లరి పిల్లలతో పరిచయం అవ్వండి. గ్రామోత్సవం సందడిలో, పిల్లల ఉత్సుకత వారిని పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్ళింది. పెద్ద నగరపు రైలు గురించి వాళ్ళు విన్నారు. దాన్ని దగ్గరగా చూసి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. ఆకర్షణ తట్టుకోలేక పిల్లలు రైలెక్కారు. కానీ వాళ్ళు ఇంతలోనే దిగిపోవచ్చు అనుకుంటూ ఉండగా రైలు గంట కొట్టింది. రైలు కదిలిపోయింది. రైలు వారిని చాలా దూరం తీసుకెళ్లి ఒక పెద్ద నగరంలో దించారు. ఆ నగరం వాళ్ళు ఎప్పుడూ చూడని దృశ్యాలతో నిండిపోయింది. భారీ భవనాలు, రద్దీగా ఉన్న వీధులు, రంగుల రంగుల మార్కెట్లు. ఆహారానికి తలచుకుని పిల్లలు మార్కెట్ చుట్టూ తిరుగుతున్నారు. కృష్ణ ఒక మామిడి పండు తీయబోతుండగా పండు అమ్మే వ్యక్తి అతన్ని చూడగానే గొడవ మొదలైంది. చాలా అలసిపోయిన పిల్లలు ఒక వృద్ధుడికి అతని సంచులు మోయడంలో సహాయం చేశారు. ఆయన కృతజ్ఞతతో వారికి ఆహారం పెట్టి నగరంలో జాగ్రత్తగా ఉండమని చక్కటి సూచన ఇచ్చాడు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పిల్లలకి వాళ్ళ గ్రామం మరియు వాళ్ళ కుటుంబాలు గుర్తొచ్చాయి. నగరం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా వాళ్ళు ఇంటి సంతోషాన్ని మిస్ అవుతున్నారు. మరుసటి ఉదయం పిల్లలు తిరిగి తమ గ్రామానికి చేరుకున్నారు. మొదట వాళ్ళ తల్లిదండ్రులు కోపగానే మిగిలినా తర్వాత వారిని సురక్షితంగా చూసి సంతోషించారు. పిల్లలు బాధ్యతగా ఉండాలని మాట ఇచ్చి ఈ సాహసం గురించి నెమరేసుకుంటూ నవ్వుకున్నారు. ఇలా అల్లరి పిల్లలు సాహసాలు చేసే సరదా ఉన్నప్పటికీ కుటుంబం మరియు ఇంటి విలువ అందరికీ తెలుసుకున్నారు. వారి ప్రయాణం కొన్ని రోజులు గ్రామంలో చర్చగా మారింది.